మాతృదేవోభవ. లలితా సహస్రనామములు అలభవతాపములెల్ల హరించునుగా, జ్వలన జ్వాలికయై కుండలిని సహస్రారమను వటమ్మును చుట్టన్. లలితా సహస్రనామములు అలభవతాపములెల్ల హరించునుగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 803వ భాగానికి స్వాగతం పలుకుతాం. పంచమాంతరంగంలో 5వ ఆశ్వాసంలో సూర్యోదయాన్ని వర్ణిస్తున్నాడు ఆశావాద దృక్పథానికి ప్రత్యేకగా. చీకటిలోనే ఉందువని చింతిలకమ్మ ధరిత్రిదేవి, నిన్వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతిరేఖలన్. రేకులు విప్పి అందుకొనుమమ్మ, రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖించుమమ్మ. రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖించుమమ్మ. చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చునే నిన్బెకల్చునే. ఎప్పుడు జీవితం అంతా కష్టాల్లోనూ ఉంటుంది అనుకోకూడదండి, సుఖాలు వస్తాయి. చీకట్లోనే ఉంటామని అనుకోకూడదండి, వెలుగులు వస్తాయి. చింతిలకమ్మ ధరిత్రిదేవి, నిన్ను వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతిరేఖలు. అదిగోనమ్మా, నేను రాత్రంతా చీకట్లో ఉన్నావు, అదిగో పొద్దున్నే సూర్యుడు ఉదయించాడు, నిన్ను వెచ్చవెచ్చగా స్పృశిస్తున్నాడమ్మా సూర్యభగవానుడు. ఎలాగ పైగా అరవింద సుధామయ కాంతి, మామూలు కాంతి కాదు అది, ఏదో వెలుగో వేడో పంచడానికి. అరవిందంలో ఉండే మకరందంలో ఉండే తీయదనాన్ని కూడా తీసుకుని వస్తున్నాడమ్మా. అంచేత భర్త ప్రేమతో భార్యని దగ్గరికి తీసుకోవడమే కాకుండా ఆ ప్రేమతో అనేది చాలా ముఖ్యం కదా. నాన్నకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో, భార్యకి ప్రేమతో కూడా అంతే ముఖ్యం. ప్రతిదా ప్రేమతో అన్నదంటూ ఉంది. ఒక వస్తువు ఇచ్చినా, పుచ్చుకున్నా, దగ్గరికి తీసుకున్నా, ఒక ఉత్తరం రాసినా, ఫోన్లో మాట్లాడినా ప్రేమతో. అది ఉంటే ఆ మాటలు వేరుగా ఉంటాయి, ఆ ఉత్తరం వేరుగా ఉంటుంది, ఆ కౌగిలింత వేరుగా ఉంటుంది, ఆ కవ్వింత వేరుగా ఉంటుంది. అన్నిట్లోనూ ఆ ప్రేమ ముఖ్యం. అందుకే అరవింద సుధామయ అన్న శబ్దం ద్వారా సూర్యునికి భూమి మీద ఉండే ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ అరవిందాలను తాకి వచ్చి వాటి సుగంధాన్ని, వాటిలో తేనెని తీసుకుని వాటితో పాటు నిన్ను తాకుతున్నాడమ్మా. అంచేత విషమైపోయింది అనుకోద్దు, జీవితంలో తేనె ప్రవేశిస్తోంది. చీకట్లో ఉన్నామనుకోద్దు, వెలుగొస్తోంది. ఇది ఆశావాదం. రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖించుమమ్మ. ఇక్కడే ఒక మానవుడు గమనించాలి. జీవితంలో దుఃఖపడుతున్న వాళ్ళకి ఏదైనా శుభవార్త చెప్పినా కానీ సరిగ్గా తీసుకోరండి. సర్లే అయితే ఏమైంది ఇప్పుడు, ఇది ఏమైనా పోతుందా, అది పోదమ్మా, కానీ ఇది బాగుందా లేదా. అసలు మన సంప్రదాయం ఏమిటంటే, ఎవరైనా దుఃఖంలో ఉన్న ఇంటికి మనం వెళ్ళినప్పుడు, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక శుభవార్త ఉంటే ఎక్కడి నుంచైనా సేకరించి తీసుకెళ్ళమన్నారు. ఎక్కడి నుంచైనా సేకరించైనా తీసుకెళ్ళండి, కొంత నయం. ఇప్పుడు 71లో మా అన్నయ్య ఒకడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 40 ఏళ్ళేంది, ఇంతవరకు తిరిగి రారా, అది వేరే విషయం. కానీ అప్పుడు మా నాన్నగారు మా అమ్మని ఓదార్చిన విధానాన్ని నేను చూసి, ఓ ఇదే పద్ధతి అనుకున్నా. నాకు ఇప్పుడు నిండా 10-12 ఏళ్ళు ఉన్నాయో లేవో. అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు మా నాన్నగారి యొక్క ధైర్యం నాకు ఆశ్చర్యం అండి. ఆయన కారణాలు ఆయనకి తెలుసు. ఆయన ఇప్పుడు లేడు, నేను మాట్లాడడం భావ్యం కాదు. కానీ ఆ వార్త పుట్టింటికి వెళ్ళిన మా అమ్మ మేము తిరిగి వచ్చే వరకు మాకు తెలియనివ్వలేదండి ఆయన. ఎందుకు ఇది ఏమైనా శుభవార్త, నేను కొడుకుని వెతికే ప్రయత్నం నేను చేస్తాను, తల్లికి ఎందుకు చెప్పాలి, ఆడ తట్టుకోగలుగుతుందా అని ఆలోచించాడు ఆ పెద్ద మనిషి. చెప్పలేదు. పైగా మా ఊరికి మా మేనమావ గారు ఊరు, మా అమ్మగారి పుట్టిల్లు 7 కిలోమీటర్ల దూరం. తాడేపల్లిగూడానికి యువతలా ఉండే తూర్పు వైపు నుండే బోడపాడు మా సొంత ఊరు, ఆ పడమర వైపు నుండే పడమర వైపు మా మేనమావ గారు. 7 కిలోమీటర్ల దూరంలో ఉండి వార్తలు తెరవకుండా జాగ్రత్త పడ్డాడండి బాబా బ్రాహ్మడి. ఎంత మేధావు, లోపల ఎంత దుఃఖం పెట్టుకున్నాడు. 17 రోజులు ఒక్క ఆయనే వండుకుని తింటూ కొడుకు వెళ్ళిపోయిన దుఃఖాన్ని ఆయనే అనుభవించాడు. విశాఖపట్నంలో ఉండే పెద్ద కొడుకు చెబితే ఆయన ఇక్కడికి చెబుతాడో ఎవరికి తెలియనిలా. మరొకడు ఆయనకి ఏమైనా చెప్పాడేమో, మా పెద్దనే మా నాన్నగారి కంటే గాంభీర్యం. వారికో నమస్కారం. అసలు గాంభీర్యానికి ప్రతీకలు వీళ్ళందరూ. బోడా ఎవరన్నా ఉంటే ఆ కుటుంబంలో నేను ఒక్కడినే. గాంభీర్యం అస్సలు లేని వాడిని చెప్పాలి. అంత చిత్రమైన కుటుంబం. అసలు వచ్చాక ఏదో కుర్రాడేడి మామూలుగా అడిగితే చెబుతాననేసాక మా అమ్మ కంగారు అయిపోయింది. ఏం చెబుతానంటారు, నువ్వు అలా పడుకో, చెబుతానని చెప్పాను కదా అని ఓ మంచం వాల్చి పడుకోబెట్టి
సరే విషయం చెప్పి ఓదార్చి ఆవిడ ఇంకా పట్టలేనంతగా దుఃఖపడుతుంటే వచ్చి ఊళ్ళో అవధాన గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ ప్రసవించింది, కొడుకు పుట్టాడు, ఇప్పుడు నాకు అది అవసరమా అంది ఆవిడ కోపంలో. లేదే శుభవార్త చెబుదామని అన్నాడు. నాకు అసలు ఆ దంపతుల మధ్యలో ఆ భాషను నాకు ఇప్పటికీ విశ్లేషించడం చేత కావట్లేదండి. తర్వాత నెమ్మదిగా కావ్యాలు చదవడం అలవాటు పడ్డాక ఓ నాన్నగారు ఉద్దేశం ఇదా. ఎందుకంటే టక్కుమని ఆ శుభవార్త విన్నప్పుడు ఆ కాలపు ఇల్లాలు ఎవరు నవ్వకుండా ఆ పిల్లాడిని ఆశీర్వదించకుండా ఉండలేదండి. మా ఊళ్ళో ఈవన సత్యనారాయణ గారు అని అవధాన గారు ఉండేవారు. వారికి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి రామచంద్ర స్వామియాజులను ఘనపాటి భీమవరం మా ఊళ్ళో అమ్మవారి దేవస్థానంలో బ్రహ్మాండమైన వేద పండితుడు. సరే వారి తండ్రి గారు ఆశీర్వచనం వల్ల వారికి ఏకంగా ద్వయం మళ్ళీ 4 ఆడపిల్లలు పుట్టారని తెలిసింది, సంతోషం. ఆ విశేషం అసలు 4 ఆడపిల్లల తర్వాత కొడుకు పుడితే ఆ ఇంట్లో ఏదో ఒక ఆనందంగా ఉంటుంది కదా. 4 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టినా అంతే. ఆ వార్త అంటే అది మనం ఎటువంటి దుఃఖంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం ఓదార్చడానికంటే ముహూర్తాలు, మంగళవారాలు, శుక్రవారాలు, సెంటిమెంట్లు పట్టుకు వేలాడడం కదండి. వాళ్ళ ఇంటికి ఏదైనా శుభవార్త పట్టుకెళ్ళగలమా? వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి పోనీ మందైనా పర్వాలేదు, ఒకటి చెబుదాం, ఏదో అసలు వేరే మాట ఒకటి తెద్దాం, ఎంతసేపు అదేనా? ఆ మాటలోంచి బయటపడేలా. ఇదండి భారతీయ సంస్కృతి. ఓదార్చడం ఉద్దేశం ఎందుకు? ఇంకా ఉప్పు నోట్లో వేసుకోవడం, దీపం చూడడం, వారు ముసుగుతో ఉన్నారా, పసుపుతో ఉన్నారా, ఇవి పెద్ద విషయాలు కావదండి. వాటిని పెద్దవి చేసేస్తున్నాం మనం. ఇప్పుడు వెళ్ళొచ్చా, వెళితే ఏమిటో అది బాధలో ఉన్న వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళొచ్చా ఏమిటండి? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడ మానవత్వం? ఆచారాలు ఎందుకు ఏర్పడ్డాయి? మనం ఏం చేసాం వాటిని? ఇలాంటి ఆచారాలనే గాచారం అంటారు. మొత్తం సమాజం అంతా సుఖదుఖాలు పంచుకోవడం కోసం అపూర్వమైన వైదిక ధర్మం అనుష్ఠానం పేరు మీద ఆచారాలు ఏర్పాటు చేస్తే బుగ్గి చేసేస్తున్నామండి గుడ్డి నమ్మకాల్లో పడి. మనకేం జరుగుతుంది? వాళ్ళకి ఏదో జరిగిందమ్మా, అక్కడ పుట్టి మునిగిపోయింది, అందుకే మనం పలకరించడానికి ఎడుతున్నాం. ఆ ఇంటి యజమాని పోయాడు, ఆ ఇల్లాలు దుఃఖసాగరంలో ఉంది. లేదు, ఇల్లాలే పోయింది, ఆ యజమాన్ని పట్టుకోలేకపోతున్నాం, పైకి చెప్పట్లేదు, అలాగేదో నివురు గప్పిన నిప్పులా ఉన్నాడు, కానీ లోపల చాలా దుఃఖం ఉంది అతనికి. అతన్ని వదలచ్చడానికి మనం ఎడుతున్నాం. దానికి సెంటిమెంట్లా? సాయంత్రం, పొద్దున్న, రాత్రి, 10 రోజులు, 12 రోజులు ఎన్ని లెక్కలేస్తారోనండి. అవతల వాళ్ళ మనస్తత్వం గురించి అసలు ఆలోచించరండి. మనం వెళ్ళేది ఎందుకు? ఇలా ఆలోచిస్తే సంస్కృతి, ఇంతకు మించిన సంస్కృతి భూమండలం మొత్తం మీద ఉండే అవకాశం లేదమ్మా. వైదిక ధర్మం పట్ల అపూర్వమైన భక్తితో చెబుతున్నాను, అపూర్వమైన భక్తి నాకు. ఎందుకంటే అసలు ఉన్నదేమిటి, ఇప్పుడు జరుగుతున్నదేమిటి, నా బాధ నాది. ప్రతి నమ్మకము గొప్పదేం కాదండి, పిచ్చి సెంటిమెంట్ చేస్తున్నారు దాన్ని. ఇంకా కొన్ని నమ్మకాలు చెబుతాను ఇప్పుడు సంక్రాంతి పేరు మీద ఏర్పడినవి. మీరే ఆలోచితులు కానీ హేతుబద్ధంగా మీకే అర్థమైపోతుంది. నేను చెప్పక్కల, నేను చెప్పాను కాబట్టి ఒప్పుకోక్కల, మీ అంతటా మీరే ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మానేసినా పర్వాలేదండి, సంతోషం. అసలు ముందు భిన్నంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలండి. ఒప్పుకోకపోయినా మంచిదేనండి. మనిషిని స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలండి. ఆచారాలు సంప్రదాయాల పేరు మీద నోరు మూసుకోమనద్దండి మనిషిని. నోరు మూసుకున్నా మంచిదే, బుద్ధిని తెరవనియండి, వికసించనివ్వండి, ఆలోచించనివ్వండి. 100 పూలు వికసించని 1000 భావాలు వర్ధలని అడ్డకట్టేసేయకూడదండి. జీవితం నాకు నేర్పిన పాఠాలే ఈవేళ ఈ వైదిక ధర్మం పట్ల ఈ విప్లవాత్మక దృక్పథం నాకు. ఇది శాశ్వతమైన మేలు చేస్తుంది, ఈ రకమైన ఆలోచన దృష్టి. హేతుబద్ధమైనటువంటి మతం, హేతువాదం మతానికి వ్యతిరేకం కాదు. మతంలో హేతువాదం ఉంటేనే అది సరైంది, లేదా గుడ్డిదైపోతుంది. అందుకే ఐన్స్టీన్ లాంటి మహానుభావుడు శాస్త్రీయ విజ్ఞానం లేని మతం గుడ్డిది, మతము లేని శాస్త్రీయ విజ్ఞానం కుంటిది అన్నాడండి. ఎంత మహానుభావుడు నిజంగా. శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం ఆలోచించకపోతే మతం గుడ్డిదైపోతుంది. అలాగని మతంలో ఉండే మానవత్వాన్ని, సర్వమానవతావాదాన్ని తీసుకోకపోతే, ఏకాత్మవాదాన్ని గ్రహించకపోతే శాస్త్రీయ విజ్ఞానం కుంటిదైపోతుంది. అది అభివృద్ధి చెందే ఉపయోగమే లేదు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడానికి పనికొస్తుంది. ఈ రెండింటిని సమన్వయం చేయడమే ఆధ్యాత్మిక సామ్యవాదం. అది వివేకానందుని సిద్ధాంతం. అది సరిగ్గా చూడండి ఎక్కడ ఎలా ప్రకటిస్తున్నాడో సాగర ఘోష కవి. వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖలు, రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపువమ్మ. ఎంత సూర్యకాంతి కిటికీలోంచి గుమ్మల్లోంచి పడుతున్నా మనం గుమ్మం తలుపులు తీకపోతే, కిటికీలు మూసేస్తే రాదు కదండి. అందుకనే రేకులు విప్పి అందుకొని అని కాస్త శృంగారపరంగా ప్రయోగించిన దాని ఉద్దేశం అది. ఇంతకు మించిన శృంగారాన్ని సాగర ఘోషలో చూపించే అవకాశం నాకు కనపడలా. తద్రసజ్ఞులు నన్ను మన్నింతురుగాక.
కావ్యం అన్నాక నవరసాలు ఉండాలి, కానీ సాగరఘోష కావ్యంలో శృంగార రసం చాలా తక్కువ. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కాస్త వినియోగించుకోనండి. ఇదే రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపుము. దీంట్లో అంతర్గత ఉద్దేశం మళ్ళీ తత్వమే. ఆ తత్వం లేకుండా నాకు ఏ రసబోధ ఏది ఇష్టం ఉండదు. నాకు తత్వంలోకి వెళ్ళాలి ఏదైనా సరే. అది రసమయమైన కావ్యమైన శాస్త్రీయ పరిశోధన అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరించాలి. దానికి దేనికి తత్యంత పని సుత్తి. అందుకని నీ అంతటి నువ్వు ప్రయత్నిస్తే తప్ప ఆ సూర్యకాంతి నీకు అందదు. అది గమనించాలి. ఎంత నిరాశలో మనం కూరుకుపోయినా అవతల వాళ్ళ ఆశావాదం గురించి చెబుతున్నప్పుడు దాన్ని అందుకుందుకు మనం సిద్ధపడాలి. రిసీవింగ్ ఎండ్ అంటారు. ఆ తీసుకునేటువంటి మనస్సు సరిగ్గా లేకపోతే ఏం చెప్పి ఏం ఉపయోగం? ఏం చెప్పి ఏం ఉపయోగం? అందుకే రేకులు విప్పి అందుకొనుమమ్మ. నీ అంతటి నువ్వు ప్రయత్నం చెయ్యి. నేను ముడుచు కూర్చుంటా అంటే ఎవరేం చేయలేరు. అందుకే సొంత ఆలోచన చేయాలి. చీకటిలోనే ఉందువన్ని చింతిలకమ్మ ధరిత్రిదేవి నిన్వేకువ తాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖలన్ రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖించుమమ్మ చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చునే నిన్పెకంచునే. రేపును మాపు అంటే ఈవేళ అర్థం చెప్పాలి. రేపు అంటే టుమారో కాదు. రేపు అంటే ఉదయం, మాపు అంటే రాత్రి. రేపు మాపు అంటే పగలు రాత్రి. ఇక్కడే చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చుని. ఎప్పుడు జీవితంలో వచ్చే చీకాకులు కానీ పడిన చిక్కుముళ్ళు కానీ కలకాలం ఉండవండి. ఎంత చిక్కుముడి పీఠముడి అన్నదైనా సరే మీరు విడదీయడానికి ఒక ఉపాయం ఉందండి. దారపుండ చిక్కులు పడినప్పుడు ఒక్కోసారి యజ్ఞోపవేతం కూడా పడుతుంది చిత్రంగా. కొన్ని చిక్కులు పడతాయండి. అప్పుడు విడదీయడం అంటే వెంటనే కంగారు పడకూడదండి. అసలు ముందు దాన్ని పరిశీలనగా చూడాలండి. ఒక్క 2 నిమిషాలు ఏ దారం ఎటెళ్ళింది. ఒక్క దారాన్ని జాగ్రత్తగా అలా తీస్తే అది దారి చూపిస్తుంది. దారం అంటే దారి చూపించేది కూడా దారి చూపిస్తుందండి. మనం ఏం చేస్తాం, ఇలా ఇలా అంటూ మధ్యలో ఎటో మాట్లాడుతూ వింటూ ఇలా ఇంకా చిక్కుపడిపోతుంది. ఎందుకంటే పొరపాటు చేసాం. ఎప్పుడు చిక్కుముడిని విప్పాలి అంటే సావధానత చాలా ముఖ్యం. పేయింగ్ అటెన్షన్, పూర్తి శ్రద్ధ, పూర్తి శ్రద్ధ. శుభకార్యాలు జరిగేటప్పుడు మనస్సు చాలా ముఖ్యం. పితృకార్యాలు జరిగేటప్పుడు బుద్ధి చాలా ముఖ్యం. పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారు ఈ మాట చెప్పినందుకు. ఎందుకంటే లలితా సహస్రంలో కాస్త పరిశోధనాత్మకంగా చూస్తే 6 నామాల వరస నన్ను ఆలోచింపజేసింది. స్వాహ స్వధ మతిర్మేధ శృతిస్మృతిరనుత్తమ. ఏమిటిది? స్వాహ స్వధ మతిర్మేధ శృతిస్మృతిరనుత్తమ. స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి అనుత్తమ. అలాంటి పెట్టిన శ్రేష్టం. ఇక అంతకంటే ఉత్తమం లేదని. స్వాహాకారం యజ్ఞంలో ఉపయోగిస్తారు. స్వధాకారం పితృకార్యాల్లో వాడతారు. స్వధా నమస్తర్పయామి స్వధా నమస్తర్పయామి అంటే యజ్ఞంలో ఎప్పుడు స్వాహ అంటారు, స్వధా అనరు. మతిర్మేధ చూడండి. యజ్ఞంలో శుభకార్యాలలో మతి మనస్సు ముఖ్యం. మనస్సు పెట్టి చేయాలి. ఓ దేవుడు పూజ చేస్తున్నాం, మనస్సు పెట్టకపోతే వృధా. అలాగే పితృకార్యాల్లో కూడా మనస్సే పెట్టాలి, కానీ అక్కడ మనస్సు బుద్ధి అవుతుంది. అందుకే మేధ అన్నాడు అక్కడ. స్వహ స్వధ మతిర్మేధ. స్వహాకి మతి, స్వధాకి మేధ బుద్ధి. అంటే శాస్త్రం ప్రకారం చేయాలి. నేను మనస్సు పెట్టి భక్తిగా చేశానంటే కుదరదు. పితృకార్యం భక్తే, కానీ శాస్త్రం ప్రకారమే చేయాలి. ఎంత భక్తిగా పెట్టినా దర్భపొల్ల బదులు వేపొల్ల పెడితే కుదరదండి. ఏదో పొల్లు అంటే కుదరదు, అదే ఉండాలి, దర్భగడ్డే ఉండాలి ఖచ్చితంగా. నువ్వులంటే నువ్వులే, నువ్వులు దొరకలేదండి పెసలు పట్టుకొచ్చానంటే కుదరదు. అంటే శాస్త్రం ఇప్పుడు బుద్ధిగతమైంది. శాస్త్రం బుద్ధిగతమైంది, కావ్యం హృదయగతమైంది. ఒక కావ్యం చదివేటప్పుడు మనం అందులో ఉండే అంశాలు ప్రధానం కాదండి, మన మనస్సు అనుభూతి ప్రధానం. అనుభూతి పొందే చోట ఎప్పుడు కూడా శాస్త్ర ప్రక్రియ పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళినా పర్వాలేదు, అసలు దెబ్బతినకుండా ఉంటే చాలు. కానీ అనుభూతి కంటే కూడా శాస్త్రీయ ప్రక్రియ ప్రధానమైన శాస్త్రీయ విజ్ఞాన ప్రయోగాల్లో కానీ, అదే శాస్త్రీయ విజ్ఞానం మంత్రశాస్త్రం ప్రధానంగా ఏర్పాటు చేసిన పితృకార్యాల్లో కానీ బుద్ధి చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా ఏ పదార్థం పెట్టాం, ఎటువైపు పెట్టాం, తర్పణం నీళ్లు వదిలిపెట్టినా ఎలా వదిలిపెడుతున్నాం. మధ్యమ పిండం ఉద్వాసే అంటే మధ్యమ పిండమే, నువ్వు పక్క పిండమే చేయడితే కుదరదు. దాని మీద మిగిలిన మెతుకులు దాని మీద పెట్టినట్టు దాని మీదే, అది 3 సమానంగానే పక్కా.
అందుకే అక్కడ మేధ, బుద్ధి పనిచేయాలి బాగా. మీ మనస్సుని బుద్ధి స్థాయిలోకి తీసుకెళ్ళి, ఎందుకంటే మనస్సులో సంకల్పం వికల్పం ఉంటాయి, అవును కాదు బుద్ధిలో ఉండవు. నిశ్చయాత్మిక బుద్ధికి సంకల్పాత్మకం మనః. అంటే శుభకార్యాల్లో మనస్సు ప్రధానమైతే పితృకార్యాల్లో బుద్ధి ప్రధానం. ఎప్పుడు చూడండి, అందుకే తాను శృతి స్మృతి అనొత్తము. శృతి స్మృతికి శుభకార్యాలు వేద ప్రమాణంగా జరుగుతాయి, పితృకార్యాలు శాస్త్ర ప్రమాణంగా జరుగుతాయి. అందుకే శృతి స్మృతి. శృతి వేదము, స్మృతి శాస్త్రం. ఎంత చక్కని సమన్వయం ఉందండి లలితా సహస్రంలో. కాస్త చూస్తే ఆవిడే చెప్పిందండి చూడమని. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విద్య ఎప్పుడు విమర్శ రూపిణి అయి ఉండాలయ్యా. విమర్శించండి, 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 కాస్త పరామర్శించండి. ఊరికే చదువుకుంటూ పోవడమేనా, ఊరికే చేసుకుంటూ పోవడమేనా? అలాగా ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, అది ఊరికే మొక్కుపడమ్మా. పెద్దవాళ్ళు చెప్పారు, ఎందుకు చెప్పారు? మంచిది కాబట్టే చెప్పారు. ఆ మంచిది ఏమిటో తెలుసుకుంటే ఎంత బాగుంటుంది, ఆ పెద్దవాళ్ళ పట్ల ఇంకెంత గౌరవం కలుగుతుంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడో మా అమ్మ నా దుఃఖవార్తలో ఉన్నప్పుడు శుభవార్త చెప్పి ఓదార్చడంలో ఉండే రహస్యం 10 ఏళ్ల వయసులో తెలియకపోయినా 40 ఏళ్ల వయసులో తెలిసాక వెళ్ళిపోయినా సరే నా తండ్రి పట్ల నా గౌరవం చాలా పెరిగిందండి. ఎప్పుడు ఆ తర్వాత నేను మా నాన్నగారు ఆబ్దికంలో పాల్గొంటే, ప్రధాన కర్తన కాకపోయినా తమ్ముడినే అయినా పాల్గొంటే ఆ తండ్రి పట్ల కృతజ్ఞతాభావంతో చాలా బాగా చేస్తాను నేను, చాలా శ్రద్ధగా. బా తండ్రి ఎంత గొప్పవాడమయ్యా, నువ్వు ఏదో కోపిష్టి వాడి కింద అనుకునేవాళ్ళం కానీ విశ్వామిత్ర గోత్రం కాబట్టి నీ లోపల ఎంత ఉద్దేశం ఉందా? ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏమనకి ఉండడం లేకపోవడం పెద్ద సమస్య కాదండి. కనీసం మనం ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతాం కదా ఈ సంఘటనల విశ్లేషణ వల్ల. అంచేత స్వహ స్వధ మతిర్మేధ శృతి స్మృతి. అంటే స్వాహ మతి శృతి. శుభకార్యం స్వాహ, అక్కడ మనస్సు పెట్టండి, వేదం ప్రకారం చేయండి, వేదం ప్రమాణం. అదే స్వధాకారం పితృకార్యం వచ్చింది, అక్కడ బుద్ధి పెట్టండి, నిశ్చయంగా చేయండి. పెద్దవాళ్ళు అక్కడ బ్రాహ్మణులు ఎలా చెబితే అలాగే చేయండి. వాపక్షాలు గీపక్షాలు అడగద్దు వాళ్ళని, ఖచ్చితంగా చేయండి, వాళ్ళు చెప్పిన ప్రకారం చేయండి. మా ఆచారం అనొద్దు, వాళ్ళ ఆచారం, వాళ్ళు ఏం చెబుతారో వినండి. ఎవడు మటుకు వాడు వాళ్ళ ఆచారం అంటే వాళ్ళు నోరు మూసేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లే, మీ ఇష్టం బాబు అంటున్నారు. అలా అయితే ముట్టదండి. కరెంటు ప్రసారం అవ్వాలంటే తీగ ఎలా పెట్టాలో అలా ఎలక్ట్రీషియన్ చెప్పినట్టే పెట్టాలండి. నా ఇష్టం వచ్చినట్టు పెడతానంటే షాక్ కొడుతుందండి. పితృకార్యం అంతేనండి, తేడా రాకూడదండి. దాని సమయం అంటే సమయమేనండి. ఒకవేళ ఇవాళ రేపైన అనుమానం వస్తే ఆ రంగంలో అనుభవం ఉన్న సిద్ధాంతిని అడగాలండి, మన నిర్ణయాలు తీసుకోకూడదండి. ఆ రంగంలో అనుభవం ఉన్న సిద్ధాంతి గారు ఉంటారు, వారిని అడగాలి, వారు చెప్పేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో పెట్టున్నారు, అది శాస్త్ర ప్రమాణం. అలాగే స్వధా శృతి బుద్ధికి మేధ, వెంటనే స్మృతి శాస్త్రం ప్రమాణం. అలాగా ఎప్పుడు జీవితానికి కూడా మనం ఆలోచించుకుంటే అందుకునేటువంటి చోట అందుకునేటువంటి బుద్ధిని మనం ప్రసరింపచేయాలి. చికాకులు మిగలవు, కష్టాలు చిక్కుముడిని విప్పదీసేటప్పుడు కూడా బుద్ధి ప్రధానం, సావధానత ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. ఎంత చిక్కుముండైనా సరే ఏకాగ్రంగా సావధానంగా ఉంటే విడదీయించండి. ఇదేదో మ్యాథమెటికల్ బాక్స్ అని పెట్టుకుని ఇలా చట్రాలు తిప్పుతూ ఓ గళ్ళు తిప్పేస్తున్నారే బెళ్ళలు దా మాత్రం శ్రద్ధ పెట్టలేరా అండి చిక్కుముడి విడదీయడానికి? ఇప్పుడు పంచమాంతరంగంలోనే కవి ఇంకా సముద్ర తీరానికి వెళ్లకుండానే సూర్యోదయ వర్ణనలోనే ఒక కొత్త విషయాన్ని చెబుతున్నాడు. సూర్యోదయాన్ని చూసిన కొద్దీ ఎప్పటికప్పుడే కొత్తదిగా కనపడుతుందండి. అది పాతదే కానీ కొత్తదిగానే తోస్తుంది. జీవితం లాంటిదే సూర్యోదయం కూడా. జీవితం పాతదే కానీ ప్రతిరోజు కొత్తదే. నిన్న జరిగిన సంఘటనలు ఈవేళ జరగవండి జీవితంలో, రేపు ఇంకేం జరుగుతాయో తెలియదండి. అటువంటిప్పుడు జీవితం కొత్తదే కదండి. సూర్యోదయం కూడా అంతేనండి. మీరు ఎన్ని వందల సూర్యోదయాలు చిత్రీకరణ చేసి వరుసగా ఫోటోలన్నీ చూడండి, ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదండి. జీవితాన్ని అలా ఆస్వాదించగలిగితేనే ఆనందంగా ఉంటుంది. అదే నవజీవన వేదం. ఇప్పుడు సూర్యోదయం ద్వారా అసలు వ్యక్తులు ప్రపంచానికి ఎలా పరిచయం కావాలో చెబుతున్నాడు. ఒక వ్యక్తిని పరిచయం చేయాలి వేదిక మీద, మనం ఎలా చేయాలి? ధిషణాదీప్తిని చూపి ఆపైన వ్యక్తిని చూపుచో వాని సేముషి లోకమున వెల్గజాలెడి నిజంబున్ చూపుచున్ భానుడు ఆ ఉష చిత్తమ్ము కరంగగా ఉదితుడై ఒక్కొక్క కొండెక్కుచున్ ఋషి మార్గమున సాగుచుండే జడతా హేమంతమంతముగా.
సూర్యుడు ఉదయించి క్రమంగా ఒక్కొక్క శిఖరాన్ని అధిరోహించి పైకి ఎదుగుతున్న విషయాన్ని వర్ణిస్తున్నాడు. సూర్యుని కంటే ముందు అరుణ కిరణాలు వస్తాయి, గమనించండి. అరుణ కిరణాలు ఉదయించేరా అని ఇప్పుడు 30 ఏళ్ల క్రితం పాట రాశా. అరుణ కిరణాల ముందు ఉదయిస్తే, అందుకే ఆ అరుణుణ్ణి సూర్యుడికి సారథి అన్నారు. అనూరహ అనే శబ్దమే అరుణహ అయింది. కొంచెం వర్ణ వ్యక్తి అంతే. నిజానికి ఆ అరుణ కిరణాలకి కాళ్ళు లేవు, చేతులు లేవు. అందుకే అనూరుడికి కాళ్ళు లేవు, ఏమీ లేవు, అలా కూర్చుని ఉంటాడు. వాడికి పాదాలు ఉండవు, ఎందుకంటే అరుణ కిరణాలు నిలబడవు. సూర్యుడికి అనూరుడు సారథండం, ఆయనకి కాళ్ళు లేవండం శాస్త్రీయమైన విజ్ఞానాన్ని పురాణ కథ రూపంలో చెప్పడం. దాన్ని అలాగే తీసుకుని అనూరుడు అని ఒక వ్యక్తి బొమ్మ తయారు చేసి పూజిస్తూ కూర్చుంటామంటే పూజా మందిరాలన్నీ బొమ్మల దుకాణాలు అవుతాయి, ఏ అనుభూతి కలిగించవు. మన పూజా మందిరం ఒక అనుభూతి మందిరం కావాలి, బొమ్మల దుకాణం కాకూడదు. అందులో ఎన్ని బొమ్మలు పెట్టాం, ఎన్ని పువ్వులు పెట్టాం, అది ముఖ్యం కాదు. ఏ రోజు ఏ దేవుడికి దండం పెట్టాం, ఏ నైవేద్యం పెట్టాం, అది చిన్న విషయం. అది కేవలం అనుభూతిని, మన అనుభూతి. భగవంతుడికి నివేదించి అన్నం తినమన్నారంటే ఎంత గొప్ప మాటో చూడండి. భగవంతుడికి నివేదించి ఎందుకు తినాలండి? తినకపోతే నష్టం ఏమిటండి? ఏమైనా రుజువు చేస్తారు? ఎవరు రుజువు చేయలేరండి. కానీ భగవంతుడికి నివేదించి అన్నం తినమని మన వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ అన్నం ద్వారా పెంచినటువంటి శరీరం, తద్వారా పెరిగిన జీవితం మొత్తం భగవంతుడికి నివేదన కోసమయ్యా. ఈ అన్నం తినడం, ఈ పెరగడం, ఈ శరీర పోషణ, ఈ బుద్ధి పోషణ అంతా ఆత్మజ్ఞానం పొందడానికయ్యా, అర్థం పెంచుకుందుకు కాదయ్యా, ఆర్థిక వ్యవహారాల కోసం కాదయ్యా. అన్నం తినడం ఎందుకు అంటే పని చేయాలిగా, పని చేయడం ఎందుకు అంటే డబ్బు సంపాదించాలిగా, డబ్బు సంపాదించడం ఎందుకు సుఖపడాలిగా, సుఖపడ్డం ఎందుకనండి, సుఖపడ్డం ఎందుకేమిటి, సుఖపడ్డానికేగా జీవితం అంటాడు. లేదే చాలా దుఃఖాలు వస్తున్నాయి, ఈ జీవితం లేకపోతే దుఃఖాలు ఉండవే. అంతే సుఖపడ్డం కోసం జీవితం అనేది తప్పు. అక్కడ ఆగిపోయింది, ఆ ప్రశ్నకు సమాధానం ఆగిపోయింది. సుఖపడ్డం ఎందుకని అడగండి, ఎవరు ఏం చెప్తాడో చెప్పమానండి, కుదరదు. సుఖపడ్డం కోసం జీవితం కాదు, సుఖ దుఃఖాలను సమానంగా తీసుకునే అతీతమైన జ్ఞానాన్ని పొందడం కోసం, అదే ఆత్మజ్ఞానం. సుఖపడ్డం కోసం చాలా పనులు ఉన్నాయి, ఇలాగే బతకక్కల. డబ్బు సంపాదించడానికి బోడు మార్గాలు ఉన్నాయి. సుఖపడ్డం కోసమే డబ్బు అయితే, డబ్బు సంపాదించడమే జీవితం అయితే బోడు మార్గాలు ఉన్నాయి. అసలు అక్రమంగా సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, సక్రమం వాళ్ళు ఏమి సంపాదిస్తారండి నా తలకాయ. ఏముంటుంది, జీవితం అంతా కష్టపడితే ఒకటో రెండో ఇల్లు కట్టుకోగలుగుతాడు, ఓ 10 లక్షలు ఉంటాయి మహా ఉంటే, ఓ బంగారం డబ్బు అయ్యేదని, ఇంకేముంటాయి, అంతకంటే ఏముంటాయి. ఆయన పట్టుకుంటే ఏం ఉపయోగం? అక్రమంలో ఎంత ఉంది, అబ్బో చాలా ఉంది. అంటే సుఖపడ్డం కోసం కాదు జీవితం. అటువంటిప్పుడు డబ్బు సుఖపడ్డానికి కాదు, అసలు జీవితం డబ్బు సంపాదించడానికి కాదు, ఏమీ సంపాదించక్కల. అసలు ఈ జీవితం ఏమిటో అర్థం చేసుకుందుకే జీవితం, అదే ఆత్మజ్ఞానం. అందుకే ఎప్పుడు అరుణ కిరణాలు ముందు వస్తున్నాయి, తర్వాత సూర్యుడు వస్తున్నాడు అంటే సూర్యుని తేజస్సు ముందు వ్యక్తం అవుతుంది, తర్వాత సూర్యుడు కనిపిస్తున్నాడు. దిశనాదీప్తిని చూపి ఆ పైన వ్యక్తిని చూపుచు, వాని సేముషి లోకమున వెల్గజాలడు నిజంబున్ చూపుచు. సూర్యుడు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు, ఆ నిజాన్ని చూపిస్తున్నాడు. నేను ఎలా ఉదయిస్తున్నానో చూడండి. మీ జీవితాలు కూడా అంతే. మీ ప్రతిభ ముందు వ్యక్తం కావాలి, మీరు ముందు వ్యక్తం కాకూడదు. అంటే ఎవరి ప్రతిభైనా వ్యక్తమైతే వారు ఏ రంగానికి పనికొస్తారో మనం నిర్ణయించుకుని ఆ రంగానికి వారికి స్వాగతం చెప్పచ్చు. కానీ నువ్వు ఫలానా ఆయన కుమారుడు కాబట్టి నువ్వు ఈ రంగంలో ఎందుకు లేవు అనకూడదు, అది బుద్ధి తక్కువ మాట. ఆయన కుమారుడైతే ఆ రంగంలో ఉండాలని ఏం లేదు. అలా అనబట్టే రాజకీయాలు మొత్తం కుళ్ళిపోయాయి. మీ నాన్న డెవలప్ చేశాడు మొత్తం పార్టీని, మరి నువ్వేంటి ఇలా ఉన్నావు అనగానే ఆ కుర్రాడు రెచ్చిపోతాడు. ఇంకా అందులో మళ్ళీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటారు. ఒకే తల్లి బిడ్డలైతే పర్వాలా, లేదు వేరు వేరు తల్లుల బిడ్డలైతే ఉత్తరప్రదేశ్ రాజకీయమే, మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. రామాయణం మళ్ళీ ఆవిర్భవించింది చూసుకోండి, సౌతుల మధ్య తగాదా, అసలు మూలం అదే ఉత్తరప్రదేశ్కి. అందుకే ఏపీ అంటే ఆడపెత్తనం అన్నా, ఇప్పుడు ఎంపీ అంటే మగపెత్తనం కదా, యూపీ అంటే ఉభయుల పెత్తనం, ఆ ఉభయులే సౌతులు. సరిగ్గా సరిపోతున్నాయి పేర్లన్నీ. ఒకే తల్లి బిడ్డలైతే గొడవ ఉండేది కాదు, వేరు వేరు తల్లుల బిడ్డలు, అసలు కీలకం అది. అక్కడో కార్తీక దీపం ఉంది, ఓ అఖిలేశుడు ఉన్నాడు. అంచేది యాదవుల్లో ముసలం అంటారు, ఇప్పుడు యాదవుల్లో మహిళం. యాదవుల్లో మహిళం, ఆ మహిళలు కనపట్లా, బయట వాళ్ళు కనపడుతున్నా. ప్రపంచమే అంతా, ప్రకృతి కనపడదు, పురుషుడే కనపడతాడు. వెనకాల నడిపిస్తున్నది వాళ్ళే. వాళ్ళ స్వార్థభావాలు, వాళ్ళ సుయ్యులు, వాళ్ళ గొడవలు. ఆ మాటకు మళ్ళీ మూలానికి వస్తే వీళ్ళు వాడిని చూసిన విధానం.
వీళ్ళు వాళ్ళని సరిగ్గా చూసుంటే ఈ గొడవ రాదు. కైకని ఎవరినో అనుకోక్కల, రామాయణంలో తగాదాలకు మూలం దశరథుడు. అంతమంది చేసుకోమని ఎవరు చెప్పారు? అంచేత ఈ మొత్తం వ్యవహారానికి మూలమైన ములాయం సింగ్. అలాంటప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి అర్హుడు రాజకీయానికంటే ఇంకో కొడుకు ఉంటాడు అక్కడ, గొడవలు అయిపోతాయి. కొడుకు కాబట్టి అర్హుడు కాదు, కూతురు కాబట్టి అర్హుడు కాదు, ప్రతిభను బట్టి అర్హుడు. సూర్యుడు దానికి ఉదాహరణ. కిరణాలు ముందు కనపడుతున్నాయి, సూర్యుడు తర్వాత కనపడుతున్నాడు. అంచేది ఏ వ్యక్తినైనా ప్రతిభను ముందు చెప్పాలి, తర్వాతే ఆయన ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి, ఫలానా రంగం అవన్నీ. ముందే ఫలానా ఆయన కొడుకు అంటే వెంటనే అనేస్తారని మన వాళ్ళు చాలా. ఆయన కొడుకు కాబట్టి సహజంగా వచ్చేస్తాం, సహజంగా ఏం రాదమ్మా అలాగా. ఇద్దరు కొడుకులున్న ఏ తల్లిదండ్రులైనా మీరు చూడండి, ఇద్దరు కుమార్తెలున్న ఏ తల్లిదండ్రులైనా చూడండి, వారి ప్రతిభలు ఇద్దరికీ సమానంగా రావండి. అంచేత వారిని బట్టి వీరికి వచ్చిందనడం సరైన అభిప్రాయం కాదండి. ఇది ఒప్పుకోవడం కష్టమే కానీ పరమ సత్యం అండి. దీనివల్ల ప్రసిద్ధులైన వాళ్ళ సంతానం ఇబ్బంది పడుతున్నారండి. అంచేత ఈ అనర్థ వాక్యాలకి మనం ముగింపు బలికి ఏ వ్యక్తిని ఆ వ్యక్తిగా గౌరవించడం అలవాటు చేసుకుందాం. అప్పుడు వ్యక్తిత్వానికి మూలమైన తెలుగు భాష అలా నిలబడుతుంది తేజస్సుతో. సెలవు.